చిరుతపులి మరియు మేధావి నక్క. ఒక అడవిలో చిరుతపులి మరియు నక్క మంచి స్నేహితులు. చిరుతపులి చాలా శక్తిమంతమైనదని, ఏ జంతువును అయినా పరిగెత్తించి పట్టుకోగలదని అడవి జంతువులందరూ చెప్పేవారు. నక్క తెలివిగా ఉండేది. తన తెలివితో ప్రతి సమస్యను పరిష్కరించుకునేది. ఒకరోజు చిరుతపులి తన తెలివికి నమ్మకం లేకుండా శక్తినే ప్రధానమైనది అని నక్కను ఎగతాళి చేసింది. నువ్వు ఎంత తెలివిగా ఉన్నా నీకు నా శక్తికి ఎదురు నిలవలేవు అని చిరుత నవ్వింది. దీనికి నక్క సున్నితంగా నవ్వింది మరియు మనిషికి శక్తితో పాటు తెలివి కూడా అవసరం అని చెప్పింది. చిరుతపులి వెంటనే ఒక పందెం కుదుర్చింది. నేను నీకంటే వేగంగా ఒక జంతువును పట్టుకుంటాను. చూస్తావా అని అంది. నక్క ఒప్పుకుంది. ఆ ఇద్దరూ పందెం కుదుర్చుకుని జంతువులను వెంబడించడానికి అడవిలోకి వెళ్లారు. చిరుతపులి పరిగెత్తుకుంటూ పశువులను వెంటాడింది. కాని అవి వేగంగా పరిగెత్తి దూరం వెళ్ళాయి. ఇంతలో నక్క తను పరిగెత్తే అవసరం లేకుండా ఒక పశువును చిక్కుబడేలా పన్ను వేసి పట్టుకుంది. చిరుతపులి ఆశ్చర్యపోయింది. నువ్వు ఇలా ఎలా చేశావు అని చిరుత అడిగింది. నక్క నవ్వుతూ, శక్తి ఒక్కటే కాదు చిరుత, తెలివి, ఓర్పు కూడా అవసరం. నువ్వు అర్థం చేసుకున్నప్పుడే విజయం నీదవుతుంది అని చెప్పింది. నీతి, తెలివి, ఓర్పు కూడా శక్తితో పాటు విజయానికి అవసరం.